నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రెండు ప్రధాన సమస్యల మీద ప్రజల ఆందోళనలో ఉన్నారు. ఒకటి విద్యుత్ సమస్య, రెండు రేషన్ కార్డులు, పెన్షన్, ఆరోగ్యశ్రీ. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఒకటే మనవి చేస్తా ఉన్నాం, ప్రజలను భ్రమంలో పెట్టకండి. సమగ్ర సర్వే పేరు మీద మొత్తం ఒక రోజంతా అల్లకల్లోలం చేసినారు. మళ్ళా తిరిగి రేషన్ కార్డులకు, పెన్షన్లకు దరఖాస్తులు అడుగుతున్నారు. మీ సర్వేలో ఉన్నటువంటి సమగ్ర సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు మీరు తేల్చవచ్చు. మళ్ళా ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకోవడానికి క్యూలు కట్టి, టైమ్ అవుట్ ప్రోగ్రాం పెట్టి నానా ఇబ్బందులు ప్రజలు పడతారు. రెండు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీకి అర్హులను ప్రకటించారు. మీరు ఇప్పుడేం చెప్తున్నారు, ఆరోగ్యశ్రీ కార్డును ఈ రేషన్ కార్డుకు సంబంధం. మేము అడుగుతా ఉన్నాం, రేషన్ కార్డు అర్హులైనటువంటి వాళ్ళకి ఇచ్చినప్పటికీ ఆరోగ్యశ్రీ అనేది ప్రతి పేదవాడి నుంచి మధ్యతరగతి కుటుంబం వరకు, మీరు ఎప్పుడైతే ఉద్యోగస్తులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆలోచన చేసినారో అదే పద్ధతి, అదే విధానాన్ని ప్రతి ఒక్క పౌరునికి సోషల్ సెక్యూరిటీగా భావించి ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. ఆరోగ్యశ్రీ పెట్టిన ఉద్దేశమే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కూడా, వ్యవసాయదారులు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ రోగం వస్తే భరించలేనటువంటి వ్యూహం జరుగుతున్నది, ఖర్చులు అవుతున్నాయి. దాని భారీ నుంచి పేద ప్రజలు బయటపడేయాలని ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. దాన్ని నీరుగార్చే కార్యక్రమం మాత్రం చేయొద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తారు. అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో కానీ మీకు చాలా స్పష్టంగా ఈ సర్వేలోనే ఉన్నది. దాంట్లో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు మీరు లెక్కలు తీసినారు. దాని ప్రకారం మీరు ఇస్తే సరిపోతుంది. మీరు 5 రోజులు టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టినారు. మళ్ళా మేము అందరం విజ్ఞప్తి చేస్తే మళ్ళీ ఇంకొక 5 రోజులు పెంచినట్టుగా రాత్రి మేము వార్తల్లో విన్నాము. ప్రజలను మీ చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిప్పకండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పని. మీరు చేసే పని ఏం లేదు. ఇప్పటి వరకు 4 నెలల్లో ఒక పని చేయలేదు ప్రజలకు. ఏవైనా ప్రజలను భ్రమంలో పెట్టి సర్వే పేర్లతోని, దరఖాస్తులతోని నువ్వు నింపుతా ఉన్నారు. ఇది మంచిది కాదు. అదేవిధంగా రెండవ సమస్య కరెంటు సమస్య. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును పెట్టినప్పుడే తెలంగాణకు కరెంటు కష్టాలు ఉంటాయని ఆలోచన చేసి కరెంటు వాడకం మీద 54% తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది, 46% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. ఈ 54% ఏదైతే ఉందో దాని కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనం సాధించుకోగలిగితే ఈ కరెంట్ కష్టాలు తొలగిపోతాయి. ఇప్పుడు ఇంకా కృష్ణపట్నం నుంచి మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. సీలేరు దాదాపు 645 మన 700 మెగావాట్ దిగువ సీలేరు, అప్పర్ సీలేరులో కలిపితే 700 పైన ఉంది. దాంట్లో మనకు 54% వాటర్ రావాల్సింది. తర్వాత పవర్ టెక్ అనేటువంటి కంపెనీ నుంచి వచ్చేటువంటి 500 మెగావాట్లలో మనకు 54% రావాల్సింది. ఇప్పటికీ కృష్ణపట్నంలో 800 మెగావాట్లు తయారవుతుంది, ట్రయల్ రన్ అవుతుంది. డిసెంబర్ నాటికి మరొక 800 మెగావాట్లు వస్తుంది. ఇవన్నీ మనకు రావాల్సినటువంటి వాటర్ 54%. పాపం తెలుగుదేశం వాళ్ళు బస్ యాత్ర చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను తెలంగాణ తెలుగుదేశం నాయకులు, అయ్యా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్
పునర్విభజన బిల్లులో పెట్టినటువంటి 54% పవర్ను ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి ఇప్పియండి తెలంగాణ, సమస్య పరిష్కారం. అదేవిధంగా హైదరాబాద్లో రోజుకు 2000 నుంచి 2200 మెగావాట్ల కరెంటు ఖర్చు అవుతుంది. హైదరాబాద్ పట్టణానికి, హైదరాబాద్ సికింద్రాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ సికింద్రాబాద్. ఈ ఉమ్మడి రాజధానిలో సంసారం చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బాధ్యత కరెంటులో ఉందా లేదా? మీరు కూడా సగభాగం పుణ్యానికి ఇవ్వకండి. మీరు కొనుక్కున్నానని చెప్పినదే చంద్రబాబు నాయుడు నేను ముందు చూపుతూనే ₹5.50 కరెంటు కొన్నానని చెప్తున్నాడు. ఆ కొన్నటువంటి కరెంటులో మీరు ఇక్కడ సంసారం చేస్తున్నారు, మీ కార్యాలయాలు ఉన్నాయి, మీ ఉద్యోగస్తులంతా ఇక్కడే ఉన్నారు, మీ పరిపాలన ఇక్కడే జరుగుతుంది, ఏసీలని మీ నడుస్తున్నాయి బ్రహ్మాండంగా. కాబట్టి మీరు కూడా 2200లో సగభాగం ధరకే ఇవ్వండి, పుణ్యానికి ఇవ్వండి. మీరు ఉన్నటువంటి దాంట్లో ఇస్తే తెలంగాణ రైతుల యొక్క కష్టాలు బయటపడతాయి, తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కొత్త తీరుతుంది. మీరు హైదరాబాద్లో ఉంటారు, హైదరాబాద్కు మాకు రావాల్సిన వాటా కరెంట్ ఇవ్వరు, మీరు వాడుకున్నటువంటి కరెంట్ అని ఇవ్వండి. కాబట్టి బస్సు యాత్రలు మానండి, మీ చంద్రబాబు మీద ఒత్తిడి తెండి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో పెట్టినటువంటి పద్ధతి ప్రకారం 54% కరెంటు ఉత్పత్తిలో తెలంగాణకు రావాల్సిన వాటా ఇప్పియండి. హైదరాబాదులో ఉమ్మడి రాజధాని ఉన్నంతసేపు హైదరాబాద్ వాడకంలో సగభాగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తును ఇవ్వాల్సినటువంటి బాధ్యత అక్కడి ప్రభుత్వానికి ఉన్నది. అది ఇప్పించాల్సిన బాధ్యత కూడా తెలంగాణ తెలుగుదేశం నాయకులకు ఉన్నది. పాపం టీఆర్ఎస్ మంత్రులకు అవగాహన లేదు, అవగాహన లేదంటేనేమో మళ్ళీ మా మీద పడతారు. గత ప్రభుత్వాల బాధ్యత అంటారు. కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణకు వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చే కష్ట సుఖాలను దృష్టిలో పెట్టుకునే కరెంటులో 50 మిగతా వాటాలంతా జనాభా ప్రతిపాదిక మీద ఇచ్చినాం. మిగతా వాటాలంతా జనాభా ప్రతిపాదిక మీద ఇచ్చినాం. కరెంటు విషయంలో వాడక ప్రతిపాదిక మీద ఇచ్చిందంటేనే మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ ప్రజలను కాపాడాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీ కారణమని మాట్లాడతారు. నిన్న ఈటల రాజేందర్ గారు అదే స్టేట్మెంట్ ఇస్తారు, ఇంకో మంత్రి అదే స్టేట్మెంట్ ఇస్తారు. మీరు ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి కేంద్ర ప్రభుత్వంతో తగాదాలు పోకుండా కేంద్ర ప్రభుత్వంతో వచ్చేటువంటి పునర్విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవడానికి ప్రయత్నం చేయండి. సానియా మిర్జా అనేది పెట్టుకున్నారా మీరు బ్రాండ్ అంబాసిడర్గా? వెంకయ్యనాయుడు గారిని పెట్టుకోండి. 2 రాష్ట్రాలకు ఆయన తెలుగువాడే కదా, ఒక్కడే కదా కేంద్రంలో ఉంది మంత్రి. ఆయనతో మనం పని తీసుకోవచ్చు, తప్పే ఉంది. మనం ఒకరి మీద నిందలేసి వాళ్ళతో పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనది కొత్త రాష్ట్రం, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కావాలన్నప్పుడు చట్ట ప్రకారం మనకు రావాల్సిన దాన్ని సహకారం తీసుకోవడానికి కేంద్రంతో మనం అనుకూలంగా ఉందాము, ఫైట్ చేద్దాము మన హక్కుల కొరకు. రాజకీయ నిర్ణయాలు వేరు, రాజకీయ నిర్ణయాల్లో మేము బీజేపీని వ్యతిరేకిస్తాం. కానీ అభివృద్ధి విషయంలో ఎవరున్నా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా మనకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల కొరకు పోరాడతాం. ఆ పద్ధతి మీరు కూడా అవలంబించాలా? మనకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం తప్ప ప్రజలను పండుగల చుట్టూ, సర్వేల చుట్టూ, దరఖాస్తుల చుట్టూ తిప్పకండి. దక్షిణ తెలంగాణ కన్నా ఉత్తర తెలంగాణలో తీవ్రమైన కరెంటు కొరత ఇంకా ఎక్కువ. మనకంటే ఇంకా ఎక్కువ. అక్కడ 3 గంటలు కూడా వస్తుంది, మన దగ్గర 4-5 గంటల వస్తుంది. 1 గంట ఎక్కువ వస్తుంది, అరగంట. చాలా తీవ్రమైన సమస్యలతో పంటలు ఎండిపోయి ఉన్నారు. మరి ఆ తుఫాన్ అటు వచ్చింది, దాని గాలి ఇట్లనే వార్త కనీసం 10 పంటలన్న బతికి బయటపడతాయి అనుకున్నాము. అది కూడా కనికరించలేదు.
కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మన వాటా సాధించడానికి కేంద్రంతో చర్చించండి, మన వాటా కొరకు ఫైట్ చేయండి. తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి కావాల్సిన విద్యుత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటా భరించాల్సిందే. చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం చిత్తశుద్ధి ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు తిట్ల పురాణాలకు పోకండి, వ్యక్తిగత దూషణలకు పోకండి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ మనకి ఇవ్వాల్సిన వాటా సాధిస్తేనే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారు తప్ప రాజకీయ లబ్ధి కొరకు ఇంకో దానికో వారిని తిట్టి వీరిని తిట్టి పాపం కట్టుకుందామంటే అది సరైనటువంటి పద్ధతి కాదు, అది మంచి విధానం కూడా కాదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇదే పని చేస్తుంటాడు, దూడం జీకమంటుంటాడు, బర్రెం దనమంటుంటాడు.